హైదరాబాద్ కూకటిపల్లిలో ఘోరం జరిగింది. 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బాలిక తల్లిదండ్రుల ఆఫీసులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కూతుర్ని అత్యంత పాశవికంగా చంపేసి పరారయ్యాడు దుండగుడు. కూకటిపల్లి సంగీత నగర్లో ఈ దారుణం జరిగింది. పేరెంట్స్ ఇంట్లో లేని టైంలో 12 ఏళ్ల సహస్రను పొట్టన పెట్టుకున్నారు. హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకటిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిని చేరుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు రేణుకా కృష్ణ ప్రైవేటు ఉద్యోగులు. కొన్నాళ్ళుగా కూకటిపల్లిలో నివసిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ నిమిత్తం ఆఫీసుకు వెళ్లిన టైంలో ఈ హత్య జరిగిందని తెలిపారు. అయితే చిన్నారి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విగత జీవిగా ఉన్న తమ చిన్నారిని చూసి గుండె లవిసేలా తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తమ కొడుకు కూడా ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమో అని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏమిటి ఘటన, పూర్వాపరాలు ఏమిటి, ఏమంటున్నారు, ముఖ్యంగా నైబర్స్ ఏమని చెప్తూ ఉన్నారు స్థానికులు? మొత్తానికి దీనిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే 12 సంవత్సరాల సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చాలా అతి దారుణంగా హత్య చేసి కూడా పారిపోయిన సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సంబంధించి గతంలో ఎవరికైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా దొంగతనానికి వచ్చి ఒక్కసారిగా ఆమెను దొంగతనానికి అడ్డుకున్న నేపథ్యంలో ఆమె పైన ఇలా హత్యయత్నం చేశారా, హత్య చేశారనే దానిపైన కూడా పోలీసులు కొంత క్లూ కూడా లభిస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సిచ్యువేషన్ అంటే ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ లో సైంటిఫిక్ ఆధారాలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించిన పూర్తిగా ఆధారాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అయితే ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించి ఇప్పటికే ల్యాబ్ కూడా పంపిస్తారు. అయితే అంటే దీనికి సంబంధించి ఎవరైనా గతంలో ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ వారికి టాలీ అయితే మాత్రం వెంటనే వారిని పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే ఈ యొక్క మర్డర్ సంబంధించి మాత్రము చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా కూడా తెలిసిన వ్యక్తి వాళ్ళు కొంతమంది చేసి ఉంటారనే దాని కొంత అనుమానం వ్యక్తం. ఎందుకంటే తల్లిదండ్రులు దీనికి సంబంధించి ఉద్యోగ నిమిత్తము ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది, తండ్రి మాత్రం మెకానిక్ గా పనిచేస్తున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో బాబు స్కూల్కి వెళ్తున్న నేపథ్యంలో టిఫిన్ బాక్స్ ఇచ్చడానికి ఇంటికి రావడంతో ఒక్కసారిగా మంచం పైన యొక్క కూతుర్ని చూసి ఒక్కసారిగా అతను కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పోలీసులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా తన కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క ఘటనకి పాల్పడ్డారో వారిని చాలా కఠినంగా శిక్షించాలని మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మర్డర్కి సంబంధించి మాత్రం ఇప్పటికీ మిస్టరీ వీరలేదు. అయితే దీనికి సంబంధించి మాత్రము అంటే ఎవరై ఉంటారనే దానిపైనే ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభ. అయితే ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మాత్రం సీసీ ఫుటేజ్ అంటే సీసీ కెమెరాలు లేకపోవడము ఈ యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తు కొంత లేట్ అవుతున్న, ఆలస్యం అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి గుర్తుపట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎవరు లోపలికి వెళ్ళారు, దాని తర్వాత ఎవరు బయటకు వచ్చారని దానిపైన సీసీ కెమెరా అవకాశం ఉంటుంది. కానీ చుట్టుపక్కల చూస్తే మాత్రము ఎక్కడ కూడా సీసీ కెమెరా లేకపోవడంతో ఎవరు వచ్చి లోపలి బయటకు వెళ్ళారో దానిపైన కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక ఘటనకు సంబంధించి పాప కుటుంబీకులు అసలు మీరు పాప ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది? పాపకి నేను మా భార్య వాళ్ళ అన్న కూతురు పాప, అంటే బావమరిది కూతురు. అయితే మాకు కూడా మధ్యలో వచ్చాము, మాకు ఫోన్ రావడం జరిగింది, ఇక్కడికి వచ్చాము. ఈ విషయం జరిగిందని చెప్పి మాకు కూడా తెలిసిన తర్వాత ఇక్కడ అందరూ డిపార్ట్మెంటు ప్రజలందరూ ఇక్కడ గుమ్మి కూడా ఉన్నారు. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఏమైందని చెప్తే ఆ అమ్మాయికి ఎవరో వచ్చి హత్య చేయడం జరిగిందని చెప్పేసి తెలిసింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంత పట్టవాళ్ళు ఇట్లా మార్నింగ్ టైంలో ఒక మైనర్ బాలిక పైన ఇట్లాంటి హత్య జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రులకు ఒక తీరలేని లోటు అది. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఇట్లాంటివి కూడా జరగకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి దీనికి కఠినమైన చర్యలు తీసుకొని ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగినట్టు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు అంత పైకి వెళ్ళి చంపడం అంటే చాలా ఘోరం, అది కూడా కింద కూడా కాదు. మరి అది ఎట్లా వెళ్ళారు ఏంది అనేది ఇక్కడ ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా దీనికి సంబంధించి? గతంలో మీ కుటుంబ సంబంధించి గొడవలు ఏమైనా జరిగాయి ఎవరితోనైనా?
అయితే ఆ విషయం మనకు తెలియదు. మేము వాళ్ళ రిలేషన్ కాబట్టి మేము ఈరోజు వచ్చాము. అట్లాంటివి అయితే మాకు ఇప్పటివరకు మాకు కూడా ఏం సమాచారం అయితే మా వీళ్ళు ఏమి ఇవ్వలేదు. మరి ఏం జరిగింది అనేది మాకు కూడా అంత తెలియదు. కాబట్టి ఇక మాకు తెలిసినంతవరకు ఇదే తెలుసు. కాబట్టి దీనికి అందరూ మీడియా మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ దీనికి భారీ ఎత్తున ఇది చేసి మరి నిందితులకు కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి అంటే ఎవరిపైన అనుమానం కానీ మీకు దీనికి సంబంధించి కొంత తెలిసే అవకాశం ఉంటుంది వారికి సంబంధించి? తెలియదు సార్, మరి ఎందుకంటే ఇక్కడ ఇంటి ఓనర్లు ఉంటారు, పైన ఎట్లా ఎవరున్నారు రెంట్కు ఏమన్నా అందరూ ఎట్లా వాళ్ళనేది ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలియాలి. మాకు కూడా అంత సరిగా తెలియదు. మరి ఇక్కడ ఏం జరిగింది అనేది పక్క చుట్టూ వాళ్ళకి ఏమన్నా ఏదైనా ఉందని కూడా మాకేం అట్లాంటిది ఏం తెలియదు సార్. ఇప్పుడైతే భార్యాభర్తలు వాళ్ళు ఎప్పటికీ మంచిగానే ఉంటారు. రీసెంట్ ఒక మొన్న పెళ్ళిళ్ళు కూడా వాళ్ళందరూ కలిసి వచ్చారు, పాప వాళ్ళందరూ. ఇది జరగడం తెలియంగానే మాకు చాలా బాధగా ఉంది. ఇట్లాంటివి జరగొద్దు, మాకే కాదు జనాల్లో ఎవరికి కూడా ఇట్లాంటివి జరగొద్దని భావిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎవరై ఉంటారనే దానిపైన కూడా ఇంకా దీనికి సంబంధించి క్లారిటీ రాలేదు. కానీ కన్న తల్లిదండ్రులు మాత్రము నీరుగా చూస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ కూర్చున్న తల్లి విలపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అమ్మ చెప్పండి, అసలు మీకు ఎవరి మీద అనుమానం? నాకు ఎవరి మీద అనుమానం లేదు. నేను ఎవరితో గొడవ పడితే కదా సార్ అనుమానం ఉందని చెప్పండి. ఎలా అనుమానించాలి చెప్పండి? ఎట్లయితే అనుమానం వస్తుంది మీరు చెప్పండి. లేదు పలానా రోజు ఇట్లా గొడవ పడితే అనుమానం వచ్చిందా, లేకపోతే మీ పాప ఇట్లుంది పొద్దున్న లేసి వెళ్తాం. ఈ రోజే దేవుడు రప్పించినట్టుండే వాళ్ళ డాడీకి. అప్పో బాబు స్కూల్కి వెళ్ళిండు, బాబు స్కూల్కి వెళ్ళకపోతే బాబుని కూడా చంపేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఏం చెప్పాలి చెప్పండి, ఎలా చెప్పాలి? ఏం అనుమానం ఉందని చెప్పాలి. నేను ఎవరితోటన్నా మా ఆయన ఎవరితోటన్నా కొట్లాడితే కిందకి అనుమానం ఉందని మరి ఎవరితో కొట్లాడలేదు కదా. నేను ఎవరి మీద చెప్పాలి? అది మొత్తానికి మాత్రము ఎవరు ఉన్న దానిపైన కూడా తల్లిదండ్రులు కూడా క్లారిటీ మాత్రం ఇవ్వలేని పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇది పూర్తిగా ఎంక్వైరీ జరిగితేనే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎవరు ఈ యొక్క హత్యకు పాల్పడి ఉంటారనే దానిపైన కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే పూర్తిగా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రము లోపలికి వెళ్ళి అంటే ఇంట్లోకి మొత్తము పెంట్ హౌస్ పైకి వెళ్ళి మరీ హత్య చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలంటే కూడా ఇంకా ధైర్యం ఉండాలని మాత్రం ప్రధానంగా యొక్క చుట్టుపక్కల కూడా చెప్తున్నారు. ఎందుకంటే పక్కపక్కల ఈ యొక్క హత్య జరిగింది కాబట్టి దీనికి సంబంధించి వెంటనే పోలీసులు కఠినంగా దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసే నేపథ్యంలో వారిని శిక్షించాలి. ఎందుకంటే తమ కుటుంబం సంబంధించిన తల్లిదండ్రులు మాత్రము రోజు ఉద్యోగంకి వెళ్తారు. ప్రతిరోజు కేవలం ఇంట్లో మాత్రం ఈరోజు పాపనే ఉంది. పాప ఉన్న నేపథ్యంలో పాపను హత్య చేశారు. బాబు ఉంటే బాబును కూడా హత్య చేసి ఉంటారు అనేది మాత్రము ప్రధానంగా తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క ఘటనకు మాత్రమే ఒక చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా విషాద ఛాయలు అలుముతున్నాయి. పూర్తిగా మనం చూడొచ్చు తల్లి మాత్రము పూర్తిగా కన్నీరు ముందుగా విలపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క తన పూర్తి ఎవరైతే హత్య చేశారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి తల్లి పూర్తిగా సంకటాన్ని చేరుతూ ఆమె రోధిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి మాత్రము పోలీసులు దర్యాప్తు చేస్తే మాత్రము అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని మాత్రం ప్రధానంగా ఇక్కడ తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే పవన్, ముఖ్యంగా అది ఒక అపార్ట్మెంటా వాళ్ళు ఉండేది లేకపోతే ఇండిపెండెంట్ హౌసా? మీరు పెంట్ హౌస్ అంటున్నారు, అంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక ఓనర్స్ వాళ్ళు కిందే ఉంటారు, పైగా పట్టపగలు జరిగింది, అంతా తిరుగుతూ ఉండేటువంటి ప్రదేశం అది. అసలు దగ్గరలో ఉన్న అంటే పక్కన ఉన్నటువంటి స్థానికులు కానీ లేకపోతే ఆ నైబర్స్ కానీ వాళ్ళ వెర్షన్స్ ఎలా ఉన్నాయి పవన్? వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? అయితే ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ చూస్తే మాత్రము G+2 అంటే మీరు మొత్తం పైన సెకండ్ ఫ్లోర్ లో ఒక పెంట్ హౌస్ లో ఉంటారు. అయితే పెంట్ హౌస్ ఉన్న నేపథ్యంలో లోపలికి మాత్రము ఎవరిని కూడా అలో చేయని నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరు అసలు పైకి వెళ్ళారు, ఎవరు కిందికి వచ్చారని మాత్రము ఓనర్స్ తో పాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వారు కూడా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితుంది. మామూలుగా ఎవరైనా పైకి వెళ్తారో దాని తర్వాత కిందికి వస్తారని అనుకున్నాం, కానీ ఇలా హత్య చేసి వెళ్ళిపోతున్నారని మాత్రము ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత పాప తండ్రి వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే గానీ ఒక హత్యకు గురైన విషయము ఒక చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది. కానీ దీనికి సంబంధించి ఎవరు కూడా ఈ యొక్క హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులను కావచ్చు, అంతేకాకుండా దీనికి ఎవరు హత్య చేసిన దానిపైన కూడా ఎవరు కూడా
స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా ఇలా హత్య జరుగుతుంది అనేది కూడా తమకు ఊహించని పరిణామం కాబట్టి రోజు మాదిరిగానే ప్రతిరోజు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అదే తరహాలో తాము అనుకున్నాం. కానీ ఈ యొక్క సిచ్యువేషన్ హత్యకు దారి తీస్తుంది. ఒక 12 సంవత్సరాల పాప ఇంట్లో ఉండగా ఒక్కసారిగా ఇలాంటి హత్యకు గురవుతుందని మాత్రం తాము అనుకోలేదని చెప్పి కూడా ప్రధానంగా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కూడా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, ముఖ్యంగా పోలీసుల వెర్షన్ ఎలా ఉంది పవన్? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు అంటే సీసీటీవీ ఫుటేజ్ కానీ అలాగే కొన్ని ఏమైనా కీలకమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అలాగే లోపలికి వచ్చి ఆ దుండగుడు అసలు యాక్చువల్ గా వచ్చింది ఒక్కడ, ఎంతమంది, ఈ వివరాలు ఏమైనా చెప్పగలుగుతున్నారా పోలీసులు? ప్రాథమిక సమాచారం పోలీసులు మాత్రం ఇప్పటికీ ఎలాంటి సంబంధించిన విషయాలు కూడా మీడియాతో మాట్లాడలేదు. కేవలం ఈ యొక్క హత్యకు సంబంధించి మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అయితే సీసీ ఫుటేజ్ మాత్రం చుట్టుపక్కల ఎక్కడ కూడా లేకపోవడంతో కొంత ఈ యొక్క దర్యాప్తుకు ఆలస్యం అవుతుంది. కానీ నిందితులను మాత్రము పట్టుకొని తీరుతామనేది మాత్రం ప్రధానంగా అయితే పోలీసులు ఒకే మాట చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే తెలిసిన వారు అయితే మాత్రం నేరుగా పైకి వెళ్లి పాపను హత్య చేసి ఉంటారనేది మాత్రము కొంత అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎవరైనా దొంగలు కూడా వెళ్లి ఒక దొంగతనానికి వెళ్ళినప్పుడు పాప ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లో దొంగతనానికి పాల్పడినప్పుడు పాప అడ్డం వచ్చినప్పుడు పాపను హత్య చేసుకుంటారని మాత్రం ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుంది. మొత్తం అన్ని కోణాల్లో కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కుటుంబ సభ్యులతో ఎవరైనా గతంలో గొడవలు జరిగినా కావచ్చు, దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నాము. అన్ని కోణాల్లో దీనికి సంబంధించి ప్రజెంట్ ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. త్వరలో నిందితులను పట్టుకుంటామనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చేస్తున్నారు. కానీ ఈ యొక్క హత్యకు సంబంధించిన విషయం మాత్రమే ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ఒక 12 సంవత్సరాల పాప ఇంట్లో ఉండగా ఇంట్లోకి వెళ్ళి హత్య చేశారంటే మాత్రము ఇంత యొక్క దీనికి సంబంధించి యొక్క విషయాన్ని మనము చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ దీని వెనక ఏమి ఉంటుందనేది మాత్రం తెలుస్తుందనేది మాత్రం ప్రధానంగా స్థానికుడు చెప్పిన పని కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రము చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుంది, తాము యొక్క ప్రాణాలను హరిచేతిలో పెట్టుకొని బతకాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది తామకు అనేది మాత్రం ప్రధానంగా యొక్క చుట్టుపక్కల ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా ఉన్న పాపను ఇంట్లోకి వెళ్ళి హత్య చేసి పారిపోయారంటే తాము కూడా ఒంటరిగా కొంతమంది మహిళలు ఉంటారు. ఎందుకంటే ఉదయం పూట కొంతమంది ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కేవలం ఇంట్లో ఒక మహిళ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది మాత్రం ప్రధానంగా చుట్టుపక్కల ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక మద్దతు తర్వాత మాత్రం దీనికి సంబంధించి యొక్క చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు కూడా గురవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఇప్పటికైనా సీసీ సంబంధించిన కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ కూడా ఎలాంటి వ్యక్తి లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా మాత్రం వారి పూర్తిగా వారి విజువల్స్ కావచ్చు, వారికి సంబంధించి అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే విధంగా చూడాలని మాత్రం ప్రధానంగా స్థానికులుగా కోరుకుంటున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓకే పవన్, సమాచారాన్ని ఇంకా సేకరించి పెట్టండి, నేను మళ్ళీ మీతో టచ్లోకి వస్తాను. ఎనీవే థ్యాంక్ యూ.